నచ్చలేదురా, నాకైతే లిటరలీ అస్సలు నచ్చలేదు. విశ్వనాథన్ సెన్స్ ఇప్పుడే మూవీ చూసి రావడం జరిగింది. మూవీ విషయానికి వస్తే యావరేజ్ అని చెప్పొచ్చు, యావరేజ్ కాదు బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. మరి ఏంటక్క అంతగానో అంటే అసలు స్టోరీ ఏం బాగాలేదా, చాలా మంది జనాలు వచ్చారని అంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు అనమాట. సో స్టోరీ లైన్ చాలా బాగుంటది, అసలు ఎంత యూనిక్ గా అనిపించింది అంటే చూసేటప్పుడే వావ్ అనిపించింది అనమాట. కానీ డైరెక్టర్ కొంచెం దాన్ని తిప్పి తిప్పి కొంచెం లాగ్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. ఫస్ట్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఫస్ట్ మన హీరో సూర్య పెద్ద బిలియనర్ అనమాట, ఒక కంపెనీని రన్ చేస్తారు. హీరోయిన్ తో సంబంధం అనమాట ఫస్ట్. సో ఫస్ట్ ఎంట్రీయే సీన్ ఎంట్రీ మొత్తం కూడా మనకి ఫస్ట్ సూర్య వస్తారు. సో సూర్య వాళ్ళ అమ్మ మొత్తం ఆ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సూర్యకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అమ్మకి ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి, నీ ఫ్యామిలీ కూడా ఉండాలి, నీకంటూ ఒకళ్ళు ఉండాలి అనేసి వాళ్ళ అమ్మ కోరిక అనమాట. కానీ కట్ చేస్తే మన హీరోకి అసలు పెళ్లి అంటే ఇంట్రెస్ట్ ఉండదు, అసలు పెళ్లి మీద ఒక ధ్యాస కూడా ఉండదు అనమాట. కానీ వాళ్ళ అమ్మ కోసం ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని కలుద్దామని వెళ్తారు. కానీ మనకి ట్విస్ట్ ఏంటంటే తిరిగి వచ్చేటప్పుడు 1 year తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఒక బాబుతో వస్తారు. మనం ఏమనుకుంటాం, ఓకే అమ్మాయిని కలవడానికి వెళ్ళారు కదా, సో తన్ని పెళ్లి చేసుకొని డైరెక్ట్ గా బాబుని తీసుకొని వచ్చేస్తారు అని అనుకున్నాం కదా. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే సరోగసి ద్వారా ఒక బాబును కానీ ఆ బాబుని అయితే ఇంటికి తీసుకొస్తారనమాట. సో ఇంటికి తీసుకొచ్చాక వాళ్ళ అమ్మ ఏంటి ఇదంతా అనేసి చెప్పాక ఇక బాబుకి చాలా అలవాటు అయిపోతారు. ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగుంటది, బాబుతోనే ఎంజాయ్ చేసుకుంటే ఇటు పెళ్లి ఏం లేకుండా వాళ్ళ అమ్మ కోరిక కోసం ఒక బాబుని అయితే తీసుకొస్తారు. కానీ ఆ బాబుకి ఒక 7 months తర్వాత ఏంటంటే బ్లడ్ వామిట్ అయ్యి హాస్పిటలైజ్ అవుతారు అనమాట. సో అక్కడ చెక్ చేయంగా అక్కడ మనకి బాబుకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి అనేసి స్టోరీ లైన్ అనమాట. సో అది మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఫాదర్ ఆర్ మదర్ నుండి తీసుకుంటాం కదా. సో ఫాదర్ ది చెక్ చేస్తే అది మ్యాచ్ అవ్వదు, సో ఖచ్చితంగా మదరే కావాలి అని అనుకుంటారు అనమాట. సో మదర్ ని కలవడానికి ఇక మన హీరో అయితే వెళ్తాడు. సో ఇక్కడ మదర్ ఎవరు, మమిత వచ్చినప్పుడు అయితే విజిల్స్ పడ్డాయి అండ్ గట్టిగా అసలు కేకలు అనమాట. ఎందుకంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమితాని. సో ఆ సూర్య కూడా ఎక్స్పెక్ట్ చేయడనమాట, ఎందుకంటే అది అమెరికనో ఈజిప్టియనో అనుకుంటారు. కానీ అక్కడ చూస్తే ఒక తెలుగు అమ్మాయి, దట్టు చిన్న పిల్ల, జస్ట్ 20 years అనమాట. సో తనకి కలిసి మళ్ళీ తనని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగేదే స్టోరీ లైన్. చాలా అంటే చాలా బాగుంది, చాలా యూనిక్ గా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మమిత అదే, ఎందుకంటే అసలు తను చాలా చైల్డిష్, 20 years కాబట్టి చాలా చిన్న పిల్ల, చాలా అసలు ఇన్మెచ్యూర్ అనమాట. అసలు తను చేసే అల్లరైనా కూడా తను చేసే అసలు మొత్తం కూడా చాలా ఫన్ ఉంటది, ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో తను ఉన్నంత సేపు కూడా చాలా బాగుంటది అనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటది, మీ ఫ్యామిలీతో కూడా కడుపుబ్బ నవ్వుకుంటారు. నాకు అంత బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అసలు పీక్స్ అనమాట. ఆ బాబు అయితే ఎంత క్యూట్ గా ఉంటాడో, సో వాళ్ళిద్దరి మధ్య జరిగేది బాబుకు దగ్గర అవ్వడం అండ్ హీరోయిన్ కూడా దగ్గర అవ్వడం అనేది కొంచెం జరుగుతుంది. సో తర్వాత హీరోయిన్ హీరేస్తుంది అనమాట. సో చేసిన తర్వాత మరి ఈ అసలు పెళ్లి అంటే ఇష్టం లేని సూర్యాని ఎట్లా మమిత ఎట్లా తనని పెళ్లి చేసుకోవాలి అనేసి మొత్తం స్టోరీ లైన్ అనమాట. ఇదే స్టోరీ లైన్, చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ చాలా ఫన్ ఉంటుంది అనమాట. సో ఈ మమిత ప్లేస్ లో ఇంకొకరిని ఊహించుకోలేము, ఎవరైనా ఉంటే జస్ట్ ఓవర్ యాక్షన్ అని అనుకుంటాము, అంత ఓవర్ యాక్షన్ లాగా ఉంది. కానీ మమిత చేసింది కాబట్టి క్యూట్ అనిపించింది అనమాట. సో ఇది అనమాట స్టోరీ లైన్. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా తను ఎట్లా పెళ్లి చేసుకోవాలి, సెకండ్ హాఫ్ మొత్తం కూడా అసలు ఫైనల్లీ తను పెళ్లి చేసుకుంటారా లేదా, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారా లేదా ఏంటి, మరి వాళ్ళు ఇచ్చే మోరల్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే కొన్ని మాటలు కొన్ని సూర్య చెప్తున్నప్పుడు అయితే చాలా బాగుంటది అనమాట. ఫైట్స్ కానీ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ నానో బటర్ఫ్లై సాంగ్ అయితే చాలా బాగుంది. ఇక సెకండ్ సాంగ్ అంత నచ్చలేదు నాకు, కానీ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. ఫ్యామిలీతో ఒక్కసారి 1 time వాచబుల్ అనుకోవచ్చు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేసిండు, లాస్ట్ కి అయితే ఇద్దరు కలిసారా లేదా అనేది స్టోరీ లైన్ అనమాట. నేను చెప్తే మొత్తం స్పాయిలర్ అవుతుంది కాబట్టి సో మీరు మీ నియర్ థియేటర్స్ లో వెళ్ళి ఖచ్చితంగా చూడండి, ఫ్యామిలీతో వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇది మన మూవీ రివ్యూకి వచ్చినట్లయితే మరి మీరు ఈ మూవీ చూసారా లేదో కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.